మూసి సుందరీకరణం అని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ హిమాయత్ బ్రిడ్జి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మరి బాబుఘట్ వరకు మరి అక్కడ నార్సింగి గండిపేట వరకు మరి మూసి సుందరీకరణం అని చెప్పేసి పెట్టుకున్నారు. దయచేసి ఆ మూసి సుందరీకరణం మానుకోవాలి. ఎందుకంటే అక్కడ మరి అప్పట్లో లేఅవుట్లు చేశారు. మరి అప్పట్లో మన గవర్నమెంట్ నుంచి మరి సర్పంచులు సెక్రటరీలు వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. వాళ్ళు మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి. మరి వాళ్లకు ప్లాట్లు చేసి లేఅవుట్ రూపంగా ఉన్నాయి. దయచేసి వాళ్లకు అన్యాయం చేయొద్దు. ఎందుకంటే గ్రామస్తులలో మన కాంగ్రెస్ పార్టీకి ఎంతో కష్టపడ్డారు. దయచేసి మనకు మూసి సుందరీకరణం మానుకుంటే బాగుంటుంది. ఓట్లు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటాయి, ఇవన్నిటికీ మనకు మైనస్ అవుతుంది. దయచేసి మన కిస్మత్పూర్లో మన ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మల్లన్న టెంపుల్ అని మరి ఆ టెంపుల్ దగ్గర ఆల్రెడీ మూసి సుందరీకరణం అని మరి కడీలు కూడా వాతారు. ఫోటో చూపిస్తాను నేను. మరి ఆ మల్లన్న టెంపుల్ దగ్గర మరి ఆ టెంపుల్ మరి ముంగటనే మరి ఆ కడి వాతారు. మరి ఆడ నుంచి మరి బాబుఘట్ వరకు పని స్టార్ట్ చేస్తారు. మరి ఎమ్మెల్యే మరి మన గ్రామస్తుల మరి ఓట్లు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి గ్రామస్తులకు అన్యాయం చేయొద్దు మన ఎమ్మెల్యే గారు దయచేసి. ఎందుకంటే మనకు మూసి సుందరీకరణం అని చెప్పేసి ఇవన్నీ చేయొద్దు. మరి కావాలంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి బాబుఘట్ వరకు బైపాస్ రోడ్ చేయండి. మన కిస్మత్పూర్లో 100 ఫీట్ రోడ్ అని చెప్పేసి ఆ రోడ్ చేస్తున్నారు కదా. ఆ రోడ్డు మరి అందరి ప్రతి ఇంటికి రాక్చెట్స్ రోడ్లు కానీ, అపోలో ఫార్మసీ కానీ, దర్గా రోడ్ కానీ ప్రతి ఇంటికి సర్వే చేసి నంబర్లు రాశారు. ఆ నంబర్లు కాకుండా 50-60 ఫీట్లు ఆ కిస్మత్పూర్ గ్రామస్తులకు, బండ్లగూడ గ్రామస్తులకు 50-60 ఫీట్ల రోడ్ చేసి మరి ఈ మూసి సుందరీకరణం మాని మరి దీన్ని బైపాస్ రోడ్ లాగా చేస్తే బాగుంటుంది దయచేసి. ఎందుకంటే మన మన గండిపేట మండలంలో ఎక్కడైనా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు. మరి పిల్లలకు చదువుకోవడానికి, పేదవాళ్ళకు మరి ఏదైనా కాలేజీలో సబ్మిట్ చేయాలంటే వాళ్లకు ₹1,00,000, ₹1,20,000, ₹1,30,000 చెప్పి అడుగుతున్నారు హాస్టళ్ళల్లో. మరి అదే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయనుకో మనకు పేదవారికి న్యాయం చేసినట్టు ఉంటుంది మన గవర్నమెంట్. దయచేసి అలాంటి ఉపయోగ పనులు చేయండి. మన పార్కులు పెట్టండి, డిగ్రీ కాలేజ్ పెట్టండి. ప్రతి గ్రామంలో పార్కు 5 ఎకరాల చొప్పున ఉండాలి. మణికొండలో ఎలా ఉందో అలా ఉండాలి. మరి మన పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి. మరి ఆ ఇండ్ల పట్టాలు అప్పుడు 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో అలా ఇస్తే బాగుంటుంది. మరి మన పార్టీ మరి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి మన పేదలు కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే మనకు వాళ్లకు మోసం చేసినట్టు జరుగుతుంది. అప్పటి పాలనలాగా లేదు. దయచేసి మన పాలన మరి అలా కనిపించడం లేదు. దయచేసి మన పేదలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మహిళలు భర్త చనిపోయిన వాళ్ళు పింఛన్లు మరి వాళ్ళు రాక 3 సంవత్సరాల దగ్గర వస్తుంది. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారు. మరి పింఛన్లు కూడా ఇప్పటి వరకు కూడా లేవు. దయచేసి ఆ పింఛన్లు కూడా వచ్చే ఏర్పాటు చేయాలి. మరి ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం అన్నారు. ఆ తులం బంగారం అది కూడా ఇవ్వండి. పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మరి వాళ్ళకు 2500 మహిళలకు అని చెప్పారు. అవి ఇవ్వండి. మరి గ్రామంలలో డెవలప్మెంట్ చేయండి. డ్రైనేజ్ చేయండి, వాటర్ లైన్ చేయండి, కొత్త స్తంభాలు వేపియండి. మరి మన పెట్రోల్ పంపు నుంచి కిస్మత్పూర్ వరకు స్పీడ్ బ్రేక్లు వేయండి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోజు. మరి ఇందిరమ్మ చౌరస్తా దగ్గర ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. మా గ్రామస్తులే 3-4 చనిపోయారు. మరి దాంట్లో కూడా మరి ఐమాక్స్ లైట్ గురించి అడిగినాము. మరి సాయిబాబా కాలనీలో మరి బస్సు గురించి అడిగాము. మరి బస్సు దర్గా వరకు హిమాసార్ వరకు వెళ్ళేది. మరి ఆ బస్సు కూడా తొందరగా వేపిస్తే బాగుంటుంది. దయచేసి పేదలను మాత్రం మర్చిపోద్దు. రేషన్ కార్డులు ఇవ్వాలి, వీటితో పాటు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి. దయచేసి మన్యమోనిక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్ మూసి సుందరీకరణం అని మానుకుంటే బాగుంటుంది. లేకపోతే మనకు రేపు జిహెచ్ఎంసీలో ఎలక్షన్లల్లో మన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. దయచేసి కాంగ్రెస్ పెద్దలు మరి కస్తూరి నరేంద్రన్ గారు, మరి జ్ఞానేశ్వరన్న గారు, మన ఇతర పార్టీ అందరూ, ఎందుకంటే మన మూసి సుందరీకరణాన్ని ఆపితే బాగుంటుంది. దయచేసి మన్యమోనిక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్.